వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు అరుదైన విత్తనాలు మీకు చూపెడుతుంటాను. అందులో భాగంగా ఇప్పుడు మనం కాశీ టమాటా విత్తనాలు ఎలా తీస్తాను, మరి ఎలా ఉన్నాయన్నది మీరు చూడవచ్చు. ఒక్కొక్కటి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా పెరుగుతాయండి. ఇవన్నీ టెర్రస్ పైన పండించిన కాశీ టమాటాలు. చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఇప్పుడు దీని విత్తనాలు తీస్తానండి. మరి అవి ఎలా తీస్తాను అన్నది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మంచిగా పండిపోయిన వాళ్ళే, చెట్టు మీద పండిన వాళ్ళే ఈ విత్తనాలు అన్నది అన్నీ నేను తీస్తుంటాను. మరి మన ప్రతి వీడియో మీరు దయచేసి చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా అరుదైన విత్తనాలు నేను సేకరిస్తూ మీ అందరికీ ఎలా తీస్తున్నా అన్నది కూడా చూపెడుతుంటున్నాను. మరి మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 500 రకాల పైన దేశీ విత్తనాలు కలెక్ట్ చేశానండి. మరి మీరు అన్నీ నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. ఓకే, ఇప్పుడు విత్తనాలు ఎలా తీస్తాను, ఈ పొట్టంతా ఒక సైడ్ వేస్తాను. ఇగో ఈ విత్తనాలు ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక టమాటాలో పర్ఫెక్ట్ అయిన విత్తనాలు ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రతిదీ ఇగో ఇలా తీస్తూ నేనే స్వయంగా తీస్తానండి విత్తనాలు. ఓకే, ఇది ఎంటీ అయిపోయింది. దీన్ని పక్కకి వేసేస్తాను. అది మళ్ళీ చెట్లలో ఎరువులాగా యూజ్ చేస్తాను. వేస్ట్ అయితే ఏది చేయనండి. ఇగో ఇలా అన్ని విత్తనాలు వాటర్లోకి వెళ్ళి తీసుకుంటాను. ఇగో మనకి ఇప్పుడు విత్తనాలన్నీ ఇగో ఇలా ఉంటాయండి, చూడవచ్చు. ప్రతి కూడా ఇలానే తీస్తూ ఉంటాను. వంకాయలు, టమాటాలు, కాకరకాయలు కూడా మొన్ననే హార్వెస్ట్ చేశాను. అవి కూడా సీడ్స్ చూపెడతానండి. ఒక్కొక్క దానిలో కొన్ని మాత్రమే వెళ్తాయి, ఎందుకంటే ఇది కాశీ టమాటా కదా. కాశీ టమాటాలో సీడ్స్ అనేది కొన్ని ఉంటాయి. చాలా పళ్ళు తీస్తేనే మనకు విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్ అని తీస్తుంటాను. ఇగో ఇలా అనాలి వాటర్లో, అంటే అది మొత్తం వెళ్ళిపోతుంది. ఇక చూడండి, ఒక్క సీడ్ లేకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కానీ ఇగో ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వాటర్లో ఇట్లా అన్నేసాం అనుకో, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ సీడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, మళ్ళీ ఇలా అనాలి ఎక్కడ నోగాడు ఉంటే. ఓకే, మరి ఇదండి మన సీడ్ కలెక్షన్. ఇక వాటర్లో అన్నీ మునిగిపోతుంటాయి. ఇవి మళ్ళీ నేను ఒక కాటన్ క్లాత్లో తీసుకొని ఆరబెట్టి మళ్ళీ దాని ప్రాసెసింగ్లో సేవ్ చేసి పెడతాను. అప్పుడు 2-3 ఇయర్స్ అయినా మనకు సీడ్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఓకేనా అండి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. అలాగే మన దగ్గర 500+ దేశీ సీడ్స్, మరి ఒక 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్ ఉన్నాయండి. ఉంటానండి.